మరణానికి సంబంధించి కుటుంబ సభ్యులు ప్రభుత్వ విచారణ మీద నమ్మకం వ్యక్తం చేస్తున్నా కొందరు రాజకీయ ముసుగులో దీన్ని ఒక వివాదం చేద్దామని చూస్తారు. దీన్ని ఎలా కంట్రోల్ చేస్తారు? నేను గతంలో కూడా చెప్పాను, మాతో ధీటుగా పోటీ పడలేక కుల మత ప్రాంత విభేదాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనేది వైకాపా లక్ష్యం. దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు. పాస్టర్ ప్రవీణ్దే కాదు, ముందు ముందు కూడా ఇలాంటి అనేక డ్రామాలు వాళ్ళు చేస్తారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. అనేక డ్రామాలు చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వం ప్రతి ఇష్యూని సీరియస్ గా తీసుకుంటుంది, దర్యాప్తు చేస్తుంది. ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు ఈ ప్రభుత్వంలో. ఎవరైనా ఉన్నాయి, టీడీపీ వాళ్ళు అవ్వచ్చు, వైకాపా వాళ్ళు అవ్వచ్చు, జనసేన వాళ్ళు అవ్వచ్చు, బీజేపీ వాళ్ళు అవ్వచ్చు, ఎవరిని అవ్వచ్చు. ఎవరిని వదిలిపెట్టదు. తప్పు చేస్తున్న మటుకు ఎవరిని వదిలిపెట్టదు ఈ ప్రభుత్వం. అది చాలా క్లారిటీగా లా అండ్ ఆర్డర్ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా ఉంది. అవునండి, ఎందుకు పని చేయకూడదండి? ఎందుకు పని చేయదండి? రెడ్ బుక్ లో ఏముంది? ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వాళ్ళని వదిలిపెట్టనన్నాను. అంటే వాళ్ళు చట్టాలు ఉల్లంఘించినట్టే కదా. చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళపైన యాక్షన్ తీసుకున్నాం. అదే రెడ్ బుక్. యాక్షన్ తీసుకుంటాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదండి. గేట్లకి తాళాలు కడతాం, ఏం తప్పు చేయనోడి పైన దొంగ కేసులు పెడతాం. అది ఎప్పుడు చేయలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీగా తిరగట్లేదు. Z+ సెక్యూరిటీ ఉందండి. అరే పవన్ అన్న కన్నా ఎక్కువ సెక్యూరిటీ ఉంది ఆయనకి. భలే ఉన్నారు. పవన్ అన్న కన్నా ఎక్కువ సెక్యూరిటీ ఆయనకు ఉంది. పవన్ అన్న క్లాసిఫికేషన్ Z కేటగిరీ, జగన్మోహన్ రెడ్డి గారికి Z+. ప్రభుత్వమే బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చి, ఆయన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా ప్రభుత్వమే బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చి వెళ్ళిస్తుంది. ఏనాడు ఆయన గేటుకి మేము తాడుగట్లేదే, ఏనాడు ఆయన చేయాల్సిన కార్యక్రమం అడ్డుపడలేదే, పర్మిషన్ కూడా మేము పోలేదే. ప్రభుత్వం చాలా క్లియర్. ప్రజాస్వామ్యంలో ఆయన చెప్పాల్సిన చెప్పుకోనండి, దాన్ని ఎట్లా తిప్పుకొట్టాలో మాకు తెలుసు. అన్న ఇప్పుడు మీరు చూస్తే వరి తీసుకుంటే, వరి విషయంకి వస్తే ఒక్క నిమిషం పూర్తి చేయను. వరి విషయం తీసుకుంటే గత ప్రభుత్వం పెట్టిన బకాయిలన్నీ చెల్లించాము. మన ప్రభుత్వం కొనుగోలు చేసినంత డబ్బులు ఇచ్చేస్తాం జరిగింది. ఇప్పుడు మిరప ఉంది, కొన్ని వేరియంట్స్ కి తక్కువ వస్తున్నాయి, కొన్ని వేరియంట్స్ కి ఎక్కువ వస్తున్నాయి. అది కేంద్ర ప్రభుత్వం ఇంటర్వెన్షన్స్ 11,500 కింద చేశాను. పసుపు నేను మానిటర్ చేస్తున్నాను. నేను పర్సనల్ గా పసుపుని నేను మానిటర్ చేస్తున్నాను. ఈ 2-3 రోజులు ఆర్టికల్స్ కూడా నేను చూశాను. అది నేను మొత్తం మానిటర్ చేస్తున్నామా. దానికి ఒక కమిటీ వేశారు. అంటే మనోహర్ గారు, అచ్చెన్నాయుడు అన్న వీళ్ళందరూ కూర్చుని వాళ్ళు కోఆర్డినేట్ చేస్తున్నారు. ఇది ప్రతి కేబినెట్ మీటింగ్ లో కూడా మేము డిస్కస్ చేస్తున్నాం. రైతులు నష్టపోకుండా చూసుకునే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం. అమ్మా ఇప్పుడు ఏమైందంటే అది మార్కెట్ ఫ్యాక్టర్, ప్రభుత్వాలు కాదు, అది మార్కెట్. అంటే పంట ఎక్కువ వచ్చిన తర్వాత ఏమైందంటే దానివల్ల ధరలు పడిపోతున్నాయి. సో దాన్ని స్టెబిలైజ్ చేయాల్సిన బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం అయింది. అది తప్పనిసరిగా మేము చేస్తాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ప్రైస్ చెప్తాం. మంచి రోజులు చూసుకుని చేయాలి కదండి. సో ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్నాం. త్వరలో దానికి శంకుస్థాపన వేస్తాం. 100% చేస్తాం. ఓకేనా? కొంచెం కేబినెట్ మీటింగ్ ఉంది, నాకు కొంచెం బయలుదేరుతాను. ఆల్రెడీ పర్మిషన్ లో ఉన్నానమ్మా. హెడ్ మాస్టర్ దగ్గర పర్మిషన్ తీసుకున్నట్టు నేను బాబు గారి దగ్గర పర్మిషన్ తీసుకున్నాను. ఎందుకంటే మంచి ముహూర్తం అన్నది, పవిత్రమైన కార్యక్రమం. నేను ఉంటా. ఇది